ఆ ముళ్ళు కూడా మరియ తల్లికి ఉన్నాయి తన యొక్క జీవితంలో. అందుకని ఒకసారి తెలుసుకున్నట్లయితే కనుక ఒక ఆయన అంటారు, గుడి దేవాలయము, దేహం ప్రాణాలయము. ఎప్పుడైతే ఈ ప్రాణాలయం దేవాలయంగా మారుతూ ఉన్నదో అప్పుడు దేవుడు ఇదిగో ఆ యొక్క తనలో నివాసం అవుతూ ఉంటాడు లేదా విలీనం అవుతూ ఉంటాడని తెలియపరుస్తూ ఉన్నది. అంటే మరియ తల్లి యొక్క గర్భంలో దేవుడు నివాసమై ఉన్నాడు కాబట్టి ఇదిగో మరియ తల్లి ఏ విధంగా అయితే తుమ్మ చెట్టుకి ముళ్ళున్నట్లుగా తన జీవితంలో కూడా ముళ్ళున్నాయి. ఏమిటి ఆ ముళ్ళు అంటే కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్రియ దేవునికి బిడ్డలారా, ఇదిగో ఆమెకి ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఇక్కట్లు వచ్చాయి. ఏ విధంగా అంటే గాబ్రియెల్ దూత వచ్చి, అమ్మా ఇదిగో నువ్వు పవిత్రాత్మ చేత గర్భము ధరిస్తావు అని చెప్పగానే ఆమె ఎగిరి గంతేయలేదు. కానీ భయపడింది. దేనికి భయపడిందంటే లోకానికి భయపడింది. ఈ లోకము ఇదిగో చూటు చూటు మాటలతో పొడుస్తూ ఉంటది, ఈ లోకము నిందలు వేస్తూ ఉంటది. ఆ నిందలుగా భయపడింది మరియ తల్లి. ఎందుకని అంటే ఇదిగో నింద అంటే ఏమిటి అంటే చెయ్యని తప్పు చేసావని ఇదిగో తెలియపరచడమే నింద. అందుకని ఈ లోకము ఇదిగో పురుషుని ఎరగకుండా గర్భము ధరిస్తే ఈ లోకము అనేక మాటలు అంటూ ఉండదని తెలుసుకున్నది మరియ తల్లి. అందుకు భయపడింది, నిందలకు భయపడుతూ ఉన్నది. ప్రియ దేవునికి బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, అందుకనే మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చదువుకుందాం మనం అందరం కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనము. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోహణ గావించినప్పుడు మీరు ధన్యులు. చాలమ్మా, ఇక్కడ దేవుడి యొక్క మరి మాట ప్రకారంగా జీవించింది కాబట్టి ఎన్ని బాధలైనా, ఎన్ని హింసలైనా, ఎన్ని నిందలైనా మరియ తల్లి పొందుకుంది కాబట్టి ఈరోజు మరియ తల్లిని ధన్యురాలు అని పిలువబడుతూ ఉన్నది. దేవుని నిమిత్తము ఎవరైతే గనక నిందలు పడతారో, ఎవరైతే కనుక హింసలు పడతారో, ఎవరైతే కనుక అవమానాలు పడతారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరంటే ధన్యుడు, ధన్యురాలు. అందుకని మరియ తల్లి ఇదిగో ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవించడానికి ఎన్నో అవమానాలు పడింది కాబట్టి ఈ రోజున ధన్యురాలు అని పిలువబడుతూ ఉన్నది. ప్రియ దేవునికి బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, అందుకనే ఇంకా మరియ తల్లి యొక్క విశ్వాసం ఎలాంటిదే ఆ తుమ్మ చెట్టు ఏ విధంగా అయితే గట్టిగా ఉందో ఆ మరియ తల్లి యొక్క విశ్వాసము కూడా అటువంటి గట్టిగా కలిగినటువంటి పటుత్వం కలిగినటువంటి స్థిరత్వం కలిగినటువంటి విశ్వాసం మరియ తల్లిలో ఉంది. అందుకని ఒక ఆయన అంటాడు, ఉక్కు మనిషి ఎవడో ఓక మూట ఎవడో కష్టకాలం అందే స్పష్టమగును ఉత్తుత్తు సమయమందు అందరూ ఉత్తమలేరా విశ్వదాభిరామ వినురవేమా అంటాడు. అంటే ఇదిగో ఉక్కు మనిషి అంటే ఇక ఉక్కు మనం చూసినట్లయితే ఇనుము అక్కడ పడేస్తే గాలి వచ్చినా తుఫాను వచ్చినా అది ఎగరదు, అది స్థిరత్వంగా ఉంటుంది. కానీ ఓక మాత్రం ఏమైతే గాలి రాగానే ఎగిరిపోతూ ఉంటుంది. కానీ మరియ తల్లి కూడా తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఆ తల్లి దేవుడికి ఇచ్చినటువంటి మాటకు చిత్తానుసారంగా జీవించింది కాబట్టి ఈ రోజున ఆ తల్లిని ధన్యురాలుగా పిలపడుతూ ఉన్నది. ప్రియ దేవునికి బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, ఇంకో ఆయన అంటాడు, ఉత్తుత్తు మనక పశు మేతమయ్యదు అంటాడు. ఉత్తుత్తు పశు మేతమయ్యదంటే మనకు పిల్లలు చక్క బొమ్మలు గీస్తారు, పేపర్ మీద గుర్రం బొమ్మ గీసి నీళ్ళు తాగమంటే తాగేస్తుందా? తాగదు. అదేవిధంగా మన యొక్క విశ్వాసం కూడా ఈ విధంగా ఉంది. ఒకసారంట ఒక గ్రామంలో ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం ఉంది. అనేక కుటుంబాలు ఉన్నాయి కానీ ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఫ్యామిలీకి పిసినారితనం ఎక్కువ, డబ్బులు ఖర్చు పెడతాం తెలియదు. డబ్బులు ఖర్చు పెడితే ఎక్కడ డబ్బులు అయిపోతాయని బాధతో ఏం చేసేవాళ్ళంటే ఉదయాన్నే ఒక ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మాటలు కలిపేసి వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళంట. మధ్యాహ్నం ఇంకో ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని మాటలు కలిపేసి అక్కడ భోజనం చేసేవాళ్ళంట. సాయంత్రం ఇంకో ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కూడా చక్కగా మాట్లాడి వాళ్ళతో దగ్గర చక్కగా వాళ్ళ దగ్గర కూడా భోజనం చేసేవాళ్ళంట. ఇలాగ రోజులు గడిపేస్తూ ఉన్నారంట. కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రూపాయి కూడా ఖర్చు